అనగనగా విశాలపురమనే గ్రామంలో రంగయ్య, సీనయ్య అనే ఇద్దరు తండ్రి కొడుకులు జీవనం సాగిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ చెవిటివారు. వాళ్ళకి ఏమాత్రం వినపడదు. కాని వాళ్లందరి ముందు కాస్త వినపడుతున్నట్టు నటిస్తుండేవారు. ఒకరోజు కొడుకు సీనయ్య కూరగాయల సంచి పట్టుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఇంత దూరం నడవాలంటే కష్టంగా ఉంది. పైగా చెప్పులు ఎప్పుడు తెగిపోతాయా అని భయంగా ఉంది. దేవుడా, చెప్పు మళ్ళీ తెగిపోకుండా చూడవయ్యా. అలా అనుకుంటూ నడుస్తూ ఉండగానే దారిలో చెప్పు తెగిపోతుంది. అబ్బా అనుకుంటూనే ఉన్నా, ఈ చెప్పు తెగిపోయింది అంటూ చెప్పు చేతితో పట్టుకుని దాన్ని సరిచేస్తూ ఉంటాడు. ఇంతలో వెనుక ఒక ఎద్దులబండి ఆగి ఉంటుంది. అందులో ధాన్యం బస్తాలుంటాయి. ఎద్దులబండి అతను బండిమీద కూర్చుని ఉంటాడు. సీనయ్య ఎద్దులబండి ముందు అడ్డంగా చెప్పు సరిచేసుకుంటూ వెనుకకు తిరిగి ఉంటాడు. అరే సేనయ్యా, తప్పుకోరా, తప్పుకో. దారి మధ్యలో నుంచి నేను చేస్తావురా, తప్పుకోరా బాబు. పాపం సీనయ్యకు చెవుడు కదా, వినపడదు. చెప్పు సరిచేసుకుంటూ ఉంటాడు. అరే సేనయ్యా, తప్పుకోరా, నేను త్వరగా వెళ్ళాలి అని అంటూ మనసులో ఇలా అనుకుంటాడు. ఈడికి శివుడు వినపడినట్లేదు. ఇక బండి దిగి వెళ్ళక తప్పదు. యారా, ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? దారి కట్టంగా నుంచి నేను చేస్తున్నావు, చేతిలో చెప్పేటి అని ఏంటన్నట్టు సైగ చేస్తాడు. ఆ బాగానే ఉన్నాను బాబాయ్, నువ్వెలా ఉన్నావు? ఊరేసి ఇటు సన్నాసి, నేను బాగున్నావని అడగటం లేదు, దారి కట్టంగా నుంచి నేను చేస్తున్నావురా అంటాను. అడిగితే సమాధానం చెప్పవేరా? మా నాన్న కూడా బాగానే ఉన్నాడు. అయినా నా తిప్పలేవో నేను పడుతుంటే మధ్యలో నీ కుశల ప్రశ్నలేంటి? పోయి పని చూసుకో. అసలే చెప్పు దిగి నేను బాధపడుతున్నాను, మధ్యలో నువ్వొకడివి. యారా, నాకేం పని లేదనుకున్నావా? దారికి అడ్డంగా ఉంది, నువ్వు తప్పుకుంటే నేను నా పని చూసుకుంటాను. అయినా సీనయ్య ఆ మాటలేం పట్టించుకోకుండా చెప్పు సరిచేసుకుంటూ ఉంటాడు. అరే చెవిటి సన్నాసి అంటూ సీనయ్య చేతిలో ఉన్న చెప్పు తీసుకుని పక్కన దారి పక్కన ఉన్న చెట్టు కింద పడేస్తాడు. పోయి అక్కడ చెప్పు సరి చేసుకో. అయినా చెప్పులంత పాడైపోయాయి కదా, కొత్త కొనుక్కోవచ్చు కదరా బాబు. చెప్పు విసిరేస్తావేంటి అంటూ ఆ చెప్పు దగ్గరికి వెళతాడు సీనయ్య. ఈడికి ఇలా చేస్తే గారి మాట వినపడదు. హే అంటూ అతను ఎద్దును అదిలిస్తూ ముందుకు వెళతాడు. అబ్బా, ఇంక నా వల్ల కాదు, చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పు తీసుకుని చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళతాడు సీనయ్య. అప్పుడు చెప్పులు కుట్టే వ్యక్తి సీనయ్యను చూసి మనసులో ఇలా అనుకుంటాడు. ఈడు మళ్ళీ వచ్చినట్టున్నాడు, మళ్ళీ చెప్పు తగినట్టుంది. ఇదిగో బాబాయ్, ఈ చెప్పు కొద్దిగా కుట్టివు. ఎన్నిసార్లు కుట్టితో సేనయ్యా, కొత్త చెప్పులు కొనుక్కోవచ్చుగా. ఈ చెప్పులు చూస్తుంటే నాకే కొట్టబుద్ధి కావట్లేదు. అవునవును, చెప్పులు బానే ఉన్నాయి, కానీ ఏంటో తెగిపోతున్నాయి. సేవిటి మేళం, నేను చెప్పేది నీకేన పడదు. సర్లే ఉండు, ఇందా ఓ అణా ఇవ్వు. ఇదిగో నువ్వు అడిగినట్టు 2 అణాలు ఇస్తున్నాను. ఇంకా నయం, సరిగ్గా నా దగ్గర 2 అణాలే ఉన్నాయి. నేను అడిగింది 1 అణానే. ఇదిగో ఈ అణా నీ దగ్గర ఉంచుకో. ఏంటి, అణా తిరిగిచ్చేస్తున్నాడు అంటే 1 అణా అడిగితే 2 అణాలిచ్చానా ఏంటి? అమ్మయ్యా, అణా మిగిలిందన్నమాట. అలా కూరగాయలు తీసుకుని ఇంటికి చేరుకుని వాళ్ళ ఆవిడికిస్తాడు. ఇంతలో తండ్రి అక్కడికొస్తాడు. యారసేనయ్యా, యాడికెళ్ళవురా? అవునవును, సంతకు వెళ్లి కూరగాయలు తీసుకొస్తున్నాను. ఓ అవునా, నేనింకా కూరగాయలు తేడానికి వెళ్ళేవేమో అనుకున్నానరా. అవును, చాలా ధరలు మండిపోతున్నాయి. 4 కూరలు తెచ్చానో లేదో 10 అణాలు ఖర్చయ్యాయి. సరే పదా, పట్నం వెళ్ళి నేను ధాన్యం వేశాం కదా, ఆడి తాలూకా డబ్బు తీసుకుని వచ్చేటప్పుడు కూరగాయలు తెద్దాంలే. పట్నం వెళ్లమన్నావు, మళ్ళీ సంతకెళ్లమంటావేంటి? వాళ్ల మాటలు విన్న సీనయ్య భార్య మనసులో ఇలా అనుకుంటుంది. సరిపోయేరిద్దరును, చెవిటి మేళాలు. ఒకరు చెప్పింది ఇంకోళ్ళకి వినపడదు, ఏదో వినపడినట్టు మాట్లాడేసుకుంటున్నారు. మావయ్యగారు, మీ అబ్బాయి సంతకెళ్ళొచ్చాడు, కూరగాయలు కూడా తెచ్చాడు. ఇంకా మళ్ళీ తీసుకురానవసరం లేదు. ఏంటే, నీలో నువ్వేదో మాట్లాడుకుంటున్నావు? ఇట్రా, నా ముందుకొచ్చి మాట్లాడు అంటూ భార్య పెదవుల వంక చూస్తూ ఏం మాట్లాడుతోందా అని సునిశితంగా గమనిస్తూ ఉంటాడు సీనయ్య. ఇప్పుడు చెప్పు. మీ నాన్నగారు పట్నానికి వెళ్లమంటున్నారు. ధాన్యం అమ్మిన డబ్బు వసూలు చేసుకోవడానికి వెళ్లాలంటున్నారు. అదే కదా నేను చెప్తుంది, పట్నం వెళ్లాలనే చెప్తున్నాను. నాన్నేమో సంతకెళ్లమంటున్నాడు. ఆయన కూడా పట్నానికే వెళ్లమంటున్నారు గాని ఇక బయలుదేరండి. చూడండి, ఆ శెట్టిగారు డబ్బు తక్కువివ్వాలని చూస్తాడు. కాస్త తెలివిగా మాట్లాడండి. నేనెంత తెలివి తక్కువనుకున్నావా ఏంటి?
పోయినసారి కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వకపోతే ధాన్యం మొత్తం మళ్ళీ మనకు తిరిగిచ్చేయమని అడుగుతాను. మీ తెలివి నాకు బాగా తెలుసు. మా అమ్మ కబురంపింది. నేను మా అమ్మ వాళ్ళింటికెళ్ళి 2 రోజులుండి వస్తాను. మీరొచ్చే సమయానికి అన్నీ వండి సిద్ధంగా ఉంచుతాను. అలాగే అలాగే వెళ్ళిరా, రేపు మేమే వండుకుంటాంలే. అలా తండ్రితో కలిసి పట్నం వెళ్తాడు సీనయ్య. అలా ధాన్యం అమ్మిన డబ్బు వసూలు చేసుకుని ఇంటికి చేరుకుంటారు. డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టు, అసలే దొంగలు తిరుగుతున్నారని రాజభట్లు హెచ్చరిస్తున్నారు. ఖర్చులకు కొంత డబ్బు కావాలా? సరే, నేనిస్తా ఉండు. సరే సరే, అలాగే డబ్బు దాచిపెట్టు, కానీ దాచిన చోటు సరిగ్గా గుర్తెట్టుకోరా బాబు. పోయినసారి అలాగే చేసావు, కోడలు నేను ఈతకలేక చచ్చావనుకో. సర్లే, నేను తినేసి పడుకుంటున్నాను. అలా సీనయ్య రంగయ్య తినేసి పడుకుంటారు. ఇంతలో 2 దొంగలను రాజభటులు తరుముతూ వస్తుంటారు. ఆ దొంగలు పారిపోయి సీనయ్య రంగయ్య ఉంటున్న ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అరే, రాజభట్లు ఇటుకనే వస్తున్నారు, మనల్ని వాళ్ళు గుర్తించలేదు. మన దగ్గరున్న మోట్లు ఆ ఇంట్లో పడేసి ముసుగులు తీసేసి వెళ్ళిపోదాం. రాజభట్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇటుని తీసుకుందాం. చూడు చూడు, మోట పడేసే సమయంలో శబ్దం వస్తే ఇంట్లో వాళ్ళు లేస్తారు, జాగ్రత్తగా పడాయి. ఒక దొంగ మూటను విసురుతాడు. అది సరిగ్గా సీనయ్య రంగయ్య పడుకున్న మధ్యలో పడుతుంది. రెండవ మూట లోపలికి విసురుతాడు. అది ఖాళీగా ఉన్న బిందె మీద పడి బిందె బోర్లా పడి మూట దాని కింద పడుతుంది. అరే, ఎవరో లేచినట్టున్నారు, ఏదో శబ్దం వస్తుంది, త్వరగా ముసుగులు తీసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలా ఆ దొంగలిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళకి రాజభటులు ఎదురుపడతారు. ఏయ్, ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు గడా? అయ్యా, మాది పక్కనున్న చిన్నాపురం అండి, పట్నం వెళ్ళి తిరిగి వస్తున్నామండి. ఆహా, అవునా? అరే, ఏళ్ళనోసారి తనిఖీ చేసుడు, వీళ్ళు చెప్తుంది నిజమో కాదో తెలుస్తుంది. అరే, వీళ్ళ దగ్గర ఏం లేదురా, బాటసారులో ఉన్నారు. సరిగాని మీకు ఎవరైనా ఇద్దరు ఇటుక వెళ్ళడం చూసారా? వాళ్ళ అంతఃపురంలో దొంగతనం చేసి ఇటుక వెళ్ళారు. మీకు అనుమానాస్పదంగా ఎవరన్నా కనిపించారా? ఎదురు ఎరయ్యా, ఎవరో ఇద్దరు అటుక పరిగెత్తుకుంటూ వెళ్ళటం చూసాము. ఏక మీరు వెళ్ళొచ్చు, పదరా అటు చూద్దాం. అమ్మయ్యా, ఎలకలు తప్పించుకోగలిగానరా. కొద్ది సమయం ఇక్కడ ఏచుండి ఈ విషయం సర్దు మణిగిన తర్వాత వెళ్ళి మన మూటలు మనం తెచ్చేసుకుందాం. అలా భటులు దొంగలను వెతుక్కుంటూ సరిగ్గా రంగయ్య సీనయ్య ఇంటి దగ్గరకు వస్తారు. అదే సమయంలో రంగయ్య నిద్రపట్టక ఇంటి బయటికి వస్తాడు. రంగయ్యను చూసిన 2 భటులు రంగయ్యను ఇలా ప్రశ్నిస్తారు. ఏయ్, ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడు రంగయ్య వాళ్ళు చెప్పేది అర్థం కాక ఇలా అడుగుతాడు. ఏటి, దాహంగా ఉందా? మంచినీళ్ళు కావాలా? ఉండండి, ఇప్పుడే తెచ్చిస్తాను. ఈట్రా, మనం ఏదో అడుగుతుంటే అతను సమాధానం చెప్తున్నాడు, ఈడికి వినపడదనుకుంటాను. నాకు అనుమానం వస్తుందిరా, ఈడి దొంగేమో మనం తప్పుదో పట్టించడానికి ఇలా నాటకం ఆడుతున్నాడేమో. నువ్వంది నిజమే. రంగయ్య నీళ్ల చెంపు పట్టుకుని బయటకొస్తాడు. ఇదిగోండే, దాహం పుచ్చుకోండే. ఆ భటులలో మొదటి భటుడు ఆ చెంబును తీసుకుని పక్కన పెట్టి, సరే, ఇంట్లో నువ్వు ఒకడే ఉంటావా? నీతో పాటు ఎవరైనా ఉంటున్నారా? ఇల్లు మా సొంతందేనండి. ఈటి, నీకేళకొలంగా ఉందా? మేమోటి అడుగుతుంటే నువ్వోటి చెప్తున్నావేటి? అయ్యా, మీరేదో అంటున్నారు, నాకు సరిగ్గా వినపడదు, కొంచెం నా ముందుకొచ్చి మాట్లాడండి. భట్టుడు మాట్లాడుతుంటే రంగయ్య అతని పెదవుల వంక చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నీ చెవుడా? నీతో పాటు ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారో అని అడుగుతాడు ఒక భట్టుడు. నేను నా కొడుకు ఉన్నామయ్యా, నాకు నిద్ర పట్టక బయటకొచ్చాను. వీటితో పాటు ఇంకోడున్నాడంట. ఎందుకో ఇల్లే దొంగలేమో అనిపిస్తుంది. ఓసారి ఇల్లు సోదా చేసి చూద్దాం. ఓసారి పక్క ఉండు. అలా రంగయ్యను పక్కకు తప్పించి ఆ 2 భటులు ఇంటి లోపలికి వెళ్తారు. అక్కడ సీనయ్య పడుకుని కనపడతాడు. వాళ్ళకి మంచం పక్కనే దొంగలు పడేసిన మూట కనిపిస్తుంది. అది చూసి భటులు వీళ్లే దొంగతనం చేసి కావాలనే నాటకమాడుతున్నారు అని అనుకుంటారు. ఈ మూట ఇక్కడికి ఎలా వచ్చింది? ఏయ్, పైకిలే అంటూ సీనయ్యను నిద్రలేపుతారు. ఏటి మూట ఎక్కడుంది? ఇది మీదేనా అని రంగయ్య అమాయకంగా అడుగుతాడు. ఎరా, అంతఃపురంలో ఇద్దరు కలిసి దొంగతనం చేసి ఏమి ఎరగనట్టు ఇక్కడ నిద్రపోతుంది నటిస్తారా? ఈ మూట ఇక్కడికి ఎలా వచ్చింది? మర్యాదగా చెప్పండి. దీంతో పాటు ఇంకో మూట కూడా ఉండాలి. అదెక్కడుంది? ఏంటి మూట? ముఠాని తప్ప నాకేం వినపట్టం లేదు. ఏం జరిగింది? నీ నాటకాలకి చాలు, పదండి రాజుగారి దగ్గరికి, ఆయనే చెప్తారు మీ సరైన సమాధానం. నాన్నా, అసలేం జరుగుతోంది? రాజభట్లు ఇక్కడికి ఎందుకొచ్చారు? ఈ మూట ఎవరిది? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసురా, నాకేం అర్థం కావట్లేదురా. నిద్ర పట్టక బయటికెళ్తే ఇదిగో మనమే దొంగతనం చేసామని వీళ్ళు అంటున్నారు. అంతేకాదు,
దీంతో పాటు ఇంకో మూట కూడా ఉండాలంట. రే, ఇల్లంతా ఒకసారి సోదా చీరా. ఆ రెండో మూట ఇంట్లోనే ఎక్కడ పెట్టుంటాడు. అలా భటులు ఇల్లంతా సోదా చేస్తారు. అక్కడ వారికి ఏమీ కనపడదు. చేసేదేమీ లేక వాళ్ళిద్దరినీ రాజుగారి వద్దకు తీసుకుని వెళతారు. ఇదంతా కొంత దూరం నుండి అసలు దొంగలు గమనిస్తూ ఉంటారు. రే, 2 మూటలు ఉండాలి కదరా, ఇల్లేట్రా 1 మూట తీసుకెళ్తున్నారు, 2వ మూట ఏమైనట్టు? అయితే ఆ తండ్రి కొడుకులు మనకంటే పెద్ద దొంగల్లా ఉన్నారా, మూటను ఇంట్లోనే ఎక్కడో దాచిపెట్టుంటారు. అల్లెళ్ళనేరా, తర్వాత మన ఇంట్లోకి వెళ్ళి 2వ మూట తీసుకుని పోదాం. మనకి 2 మూటల్లో ఒకటన్నా దొరికిందని సంతోషిద్దాం. అలా దొంగలిద్దరూ సమయం కోసం అక్కడే వేచి ఉంటారు. రాజభటులు రంగయ్యను సీనయ్యను తీసుకువెళ్తున్న మార్గమధ్యలో సీనయ్యకు ఒక ఆలోచన వస్తుంది. నాన్నా, మనం చెయ్యని నేరానికి మనల్ని బంధించి తీసుకెళ్తున్నారు. మనం ఎలాగైనా తప్పించుకోవాలి. అయినా నాకు తెలియకుండా ఎప్పుడు వెళ్ళి దొంగతనం చేసుకొచ్చావురా? నేనేమంటున్నానో నీకు వినపడదు, నువ్వేమంటున్నావో నాకు వినపడదు. ఇప్పుడేం చెయ్యాలి నాన్నా? వీళ్ళ నుండి తప్పించుకోకపోతే రాజుగారు జీవితాంతం కారాగారంలో ఉండేలా శిక్ష విధిస్తారు. ఒక పని చేస్తాను. అలా అనుకుని రాజభటుల దగ్గరున్న మూటను ఒక్కసారిగా లాక్కుని ఇంకోవైపుకు పరిగెడతాడు సీనయ్య. జరిగింది గమనించిన భటులు రంగయ్యను వదిలేసి సీనయ్య వెనుక పరిగెడతారు. అలా సీనయ్య కొంత దూరం పరిగెత్తి మూటను బావిలో పడేస్తాడు. రాజభటులు బావి దగ్గరకొచ్చి చూసేలోపు తిరిగి తన తండ్రి దగ్గరికి చేరుకుని తండ్రిని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు సీనయ్య. ఇదేట్రా ఇలా జరిగింది? మూట బావిలో పడిపోయింది, దొంగలిద్దరు తప్పించుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? చేసేదే ఉందిరా. ముందు పోయిన బంగారం కొంత దొరికింది కదా, ఈ బంగారం తీసుకుని రాజాస్థానానికి వెళ్లి జరిగింది చెప్పి మరింత మంది వచ్చి వీళ్ళని ఎలాగైనా ఎతికి పట్టుకుందాం. అలా వారు బావిలో పడిన మూటను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇదంతా సీనయ్య రంగయ్య కొంత దూరం నుండి గమనిస్తూ ఉంటారు. అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నానన్నా. ప్రస్తుతానికి తప్పించుకున్నాం గానీ రేపాళ్ళు మళ్ళీ మన ఇంటికి వస్తారా? మనల్ని ఎలాగైనా పట్టుకుని చెరసాల్లో బంధించడం ఖాయంరా బాబు. నువ్వు మాట్లాడింది ఒక్క ముక్క కూడా నాకు వినపడలేదు నాన్నా. చూడు నాన్నా, నువ్వు ఏదైనా మాట్లాడితే నా ముందుకొచ్చి మాట్లాడు, నేనేదైనా మాట్లాడితే నీ ముందుకొచ్చి మాట్లాడతా. నీ పెదవుల కదలికని బట్టి నేను గుర్తిస్తాలే నాన్నా. ఈ సమయంలో మన మాట మనకి వినపడకపోతే చాలా చిక్కుల్లో పడతాం. అసలు ఆ మూట మన ఇంట్లోకి ఎట్టా వచ్చిందిరా? ఎవరో దొంగతనం చేసి కావాలని మనల్ని ఇరికించారు. ఈ విషయం తేలాలంటే మనం ముందు ఇంటికి వెళ్ళాలి నాన్నా. అలా వాళ్లు ఇంటికి బయలుదేరి వెళతారు. ఈలోగా ఆ ఇద్దరు దొంగలు 2వ మూట కోసం సీనయ్య ఇంటికి వెళతారు. వాళ్లు ఇంట్లోకి వెళుతుండగా కొంత దూరం నుండి సీనయ్య ఆ విషయం గమనిస్తాడు. నాన్నా, చూడండి, మన ఇంట్లోకి ఎవరో ఇద్దరు వెళ్తున్నారు. మనం లేని సమయంలో వాళ్ళు వెళ్తున్నారంటే. అవునవునరా, మనకోసం రాజభట్లు చెల్లారేమో. ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది, లేకపోతే మనం పట్టుకుంటారు. వాళ్ళు తప్పకుండా రాజభట్లు కాదు నాన్నా. వాళ్ల వేషధారణ చూస్తుంటే సామాన్యుల రూపంలో ఉన్న దొంగలేమో అనిపిస్తుంది. పద, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చాటుగా గమనిద్దాం. అలా వాళ్ళిద్దరూ ఇంటి కిటికీలోంచి లోపలికి వెళ్లిన దొంగలు ఏం చేస్తున్నారా అని గమనిస్తూ ఉంటారు. ఎక్కడ పెట్టారా? 2వ మూట ఎక్కడ కనపడటం లేదేటి? గొయ్యి తవ్వి పాతి పెట్టారంటవా? ఇంతలోనే మూటలా మాయమైపోయింది. అంత మాయిగా ఉందిరా బాబు. అబ్బా, ఎంత ఎతికినా దొరకటం లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తూ బోర్లించి ఉన్న బిందెను కాలితో తంతారు. బిందె పక్కకు పడగానే దాని కింద ఉన్న మూట బయటపడుతుంది. ఆహా, తండ్రి కొడుకులు ఎంత తెలివైనరా, మూటని బిందె కింద దాచిపెట్టించారు. సరే సరే, పద పద, త్వరగా వెళ్దాం. మళ్ళీ ఎవరైనా మనల్ని గమనిస్తే ఇంతే సంగతులు. పద పద. నాన్నా, వాళ్ళు వస్తున్నారు. రాగానే నేను వాడి తల మీద ఒక్క దెబ్బ వేస్తాను ఈ కర్రతో. నువ్వు కూడా కర్రతో 2వ వాడిని కొట్టు. సరేరా బాబు, నేను వెనకే ఉంటాను. నాన్నా, నీకు వినపడలేదా? అందుకే నా ముందుకు వచ్చి వినమనేది. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా దొంగలు బయటకొస్తారు. సీనయ్య కర్రతో ఒక దొంగను గట్టిగా కొడతాడు. ఆ దొంగ అక్కడికక్కడే పడిపోతాడు. ఏయ్, మర్యాదగా మూటనక్కడ పడేసి నీ దారిన నువ్వు వెళ్ళు. లేకుంటే చూసావుగా, నీ స్నేహితుడికి పట్టిన గతే నీక్కూడా పడుతుంది. నువ్వు అంతర్మానగాడివే, దొంగ దెబ్బ తీసి నా స్నేహితుని పడగొట్టు. ఇప్పుడు నా దెబ్బ చూడు. అలా సీనయ్య ఆ దొంగతో పోరాడి చివరికి ఓడించి ఇద్దరు దొంగలను పట్టుకుని రాజుగారి వద్దకు తీసుకువెళ్తాడు. రాజుగారు వారిని విచారించిన తర్వాత అసలు దొంగలు వాళ్లేనని నిర్ధారణకు వస్తారు. భళా సీనయ్య, భళా, మా విచారణలో వీరు అంతఃపురంలో దొంగతనం చేయడమే కాకుండా రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తుల ఇళ్లలో కూడా వీరు చోరీకి పాల్పడినట్టు తేలింది. ఇటువంటి కరుడు కట్టిన దొంగలను పట్టించినందుకు నీకు 100 బంగారు నాణాలు బహుమతిగా ప్రకటిస్తున్నాను. మాకు 10 వెండి కాసులు బహుమతిగా ఇస్తున్నందుకు కృతజ్ఞతలు మహారాజా. ఏమిటి,
నేను 100 బంగారు నాణాలంటే 10 వెండి కాసులంటున్నాడు. వీడికి వినపడదా? అవును మహారాజా, వీళ్ళిద్దరూ చెవిటోళ్ళు. మనం ఏది మాట్లాడినా వాళ్ళకి వినపడదు. ఉండండి, నేను చెప్తా వాళ్ళకి. ఇదిగో సీనయ్య, మీకు మహారాజు గారు 100 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తున్నారు. 100 బంగారు నాణాలే? మా కష్టాలన్నీకి తీరిపోయినట్టే. అలా అనుకోకుండా జరిగిన సంఘటనతో సీనయ్యకు 100 బంగారు నాణాలు బహుమతిగా లభిస్తాయి. ఆ రోజు నుండి తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవిస్తాడు సీనయ్య. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చెయ్యండి. ధన్యవాదాలు.